శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలు మనం శ్రీ సీతారామానుగ్రహం చేత 12 సర్గలు పూర్తి చేసుకుని 13వ సర్గ ప్రారంభంలో ఉన్నాం. ముందుగా ఒకసారి గురు ప్రార్థన చేసి తదనంతరం కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ పుష్పక విమానాన్ని పరిపూర్ణంగా పరిశీలించారు. ఎక్కడా కూడా జాడ తెలియలేదు. ఆ తదుపరి శ్రీ సీతారామాభ్యాం నమః. విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హరియూర్ యథా విద్యుద్ఘనాంతరే. మేఘాల మధ్యలో మెరిసేటువంటి మెరుపు ఎలా ఉంటుందో, అది అందంగా ఎలా ఉంటుందో, భయంకరంగా ఎలా ఉంటుందో నిన్న రాత్రి మనం అనుభవించాం. అలాగా మెరుపులు మెరిసినట్లుగా ఆయన ఆ పుష్పక విమానంలోంచి బయట ఉన్నటువంటి ప్రాకారం మీదికి దూకాడట. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీత్ వచనం కపిః. అయ్యో, ఇప్పటిదాకా నాకు ఆ సీతాదేవి కనబడలేదే అనుకున్నాడు ఆయన. భూయిష్టం లోడితాలంక రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనాం. ఆ రామచంద్రమూర్తి వారు వర్ణించినట్లుగా సర్వాంగ సుందరి అయినటువంటి ఆ సీతాదేవి ఇప్పటి వరకు నేను వెతికినటువంటి ఈ లంకానగరంలో ఎక్కడ కనబడలేదే అనుకున్నారు ఆయన. పల్వలాని తటాకాని సరాంసి సరితత్తథా నద్యోనుపవనాంతాశ్చ దుర్గాశ్చ ధరణీధరాః లోడితా వసుధా సర్వా నతు పశ్యామి జానకీ. అనేక రకాలైనటువంటి చెట్లు, చేమలు, చెరువులు, అలాగే సరస్సులు, అలాగే చిన్న చిన్న సెలయేళ్లు, నదులు, అలాగే వనాలు, ఉపవనాలు, దుర్గాలు అంటే కోటగోడలు, వాటి యొక్క వాలులు, ఇలాంటి వాటన్నింటినీ కూడా చూశానే, ఎక్కడా కూడా సీతాదేవి నాకు కనబడలేదే. ఇహ సంపాతినా సీత రావణస్య నివేశనీ ఆఖ్యాత గృద్ధరాజేన నచ పశ్యామి తామహం. అక్కడేమో సంపాతి ఆ కొండ మీద కూర్చుని అదిగో నాకు సీతాదేవి లంకానగరంలో కనబడుతోంది అనేసింది. ఆ మాట పట్టుకుని నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడెక్కడా కూడా సీతాదేవి కనబడటం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం చూడండి, ఏదన్నా ఒక విషయంలో దొరికిపోతాం అన్న మాట ఉంది కదా, అలా ఈయన దొరికిపోయాడు అక్కడ. ఎందుకో చెప్తాను మీకు నేను. ఇదే సంపాద్ దగ్గర ఈ విషయం తెలుసుకోకుండా ఈయన లంకానగరానికి వచ్చి వెతికి 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 వేసారి చివరికి వెనక్కి వెళ్ళిపోయి సీతాదేవి నాకు ఎక్కడా కనబడలేదు, అక్కడ లేదు అని చెప్పేసుకోవచ్చు. ముందే ఏమైపోయింది నీకు పరిస్థితి? ఆ సంపాతి అంగో అక్కడ సీత ఉంది అందది. ఈయన వచ్చి చూస్తే ఇక్కడ సీత లేదు. ఆ సంపాతి ఏమో ఉందని చెప్పింది, ఇక్కడెక్కడా సీత కనబడటలేదు. మరి సంపాత అక్కడ చెప్పింది కదా నువ్వు ఊరికే వచ్చేసేవి అనొచ్చు ఈ మిగతా కూతురన్నీ కలిసి. దాంతో ఈయన మతిపోతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కిం సీతాథ వైదేహీ మైథిలీ జనకాత్మజ ఉపతిష్టేత వివశ రావణం దుష్టచారిణం. ఒకవేళ ఆ రావణాసురుడు యొక్క మాటలకు గాని చేతలకు గాని ఆ సీతాదేవి ఆయనకి వశం అయిపోయి ఉంటుందా? అబ్బాయి అలా జరగదు అనుకున్నాడు. అంటే మనస్సు ఎప్పుడు కూడా
పరిపరి విధాల పోతూ ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉండదు. మనస్సు ఎలాంటిది? కోతి లాంటిది. అది ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, అక్కడి నుంచి పై కొమ్మకి దూకుతూ ఉంటుంది. క్షిప్రముత్తరతో మన్యే సీతామాదాయ రక్షస విఘతో రామబాణానాం అంతర పరితా భవేత్. ఒకవేళ ఆ రావణాసురుడు తీసుకెళ్తూ ఉన్నప్పుడు సీతాదేవిని రాముడు గనక తెలుసుకుని తాను బాణాలతో ఆయన్ని వెంటాడితే, అలా వెంటాడడం వల్ల ఆ బాణాలకి భయంలో రావణాసురుడు ఇటు అటు ఒరగడం వల్ల ఆయన భుజాల మీద ఉన్నటువంటి ఆ సీతాదేవి ఏ కారణం వల్లైనా ఆ ఎత్తులోంచి కిందకు పడిపోయిందా? అథవా క్రియమాణాయా పరిశుద్ధ నిషేవితే మన్యే పరితమార్యాయా హృదయం ప్రేక్షసాగరం. సిద్ధులు ఉండేటువంటి ప్రదేశంలో నుంచి రావణాసురుడు ఈ సీతాదేవిని తీసుకువెళ్ళాడు కదా, అంటే 10 కిలోమీటర్ల ఎత్తులోంచి. అంత ఎత్తులోంచి కిందనటువంటి ఈ సాగరాన్ని చూసి ఆవిడ స్పృహ తప్పి వివశ అయి చేతుల్లోంచి జారిపోయి పడిపోయిందా కిందకి. రావణస్యోర్వేగేన భుజాభ్యాం పీడితేన చ తయామన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితమార్యయా. ఆయన ఎడం భుజం మీద ఆవిడ్ని పెట్టుకుని గట్టిగా నొక్కి పట్టుకుని ఆకాశ మార్గంలో లంకా నగరానికి వచ్చాడు జనస్థానం నుంచి. ఎక్కడ జారిపోతుందో అని గట్టిగా పట్టుకుంటే ఆ సీతాదేవి ఏ కారణం వల్లన్నా అతని యొక్క చేతి యొక్క గట్టితనానికి ప్రాణం వదిలేసిందా? మన వాళ్ళు చిన్నప్పుడు ఒక కథ చెప్తారు. ఒక తండ్రి వాళ్ళ పిల్లవాడికి ఒక కోడిని ఒక బాతుని కొనిచ్చాడు సంతలో. ఒరే జాగ్రత్తగా ఇంట్లో పెట్టరా అన్నాడు. అంటే ఆ పిల్లవాడు తీసుకువెళ్ళాడు, ఇంట్లో పెట్టాడు. ఈ తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి ఆ కోడి బాతు కూడా చనిపోయి ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు తండ్రి. ఒరే ఇవి 2 చనిపోయాయి కదా, అసలు నువ్వు ఎలా తీసుకొచ్చావురా అన్నాడు. అంటే నాన్నగారండి బాతుని కాళ్ళు పట్టుకున్నానండి, కోడిని మెడ పట్టుకుని తీసుకొచ్చానండి అన్నాడు. అలా తెస్తే వస్తాయి. అందుకని దేన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియాలి. అందుకని ఈ రావణాసురుడు యొక్క పట్టుకుంటే ఏముంది, అసలే సన్నగా నాజుగ్గా ఉంటుంది ఆవిడ. అలా గనక ఆవిడ చనిపోయి ఉంటారా? ఉపరివానూనం సాగరం కమతస్తదా విచేష్టమానా పరిత సముద్రే జనకాత్మజ. ఒకవేళ కళ్ళు తిరిగిపోయి ఆవిడ సముద్రంలో పడిపోయిందా, చేతులను జారిపోయి? అహో క్షుద్రేణ నానేన రక్షంతి శీలమాత్మనః అబంధుర్భక్షితా సీత రావణేన తపస్విని. ఒకవేళ అలాంటి దీనావస్థలో ఉన్నటువంటి ఆ సీతాదేవి తనను రక్షించేవారు ఎవరూ లేక ఆ రావణాసురుడు యొక్క తాను ఆ రావణాసురుడికి అందకుండా ఉండాలన్న ఉద్దేశంలో గాని మరణించిందా? అథవా రాక్షసేంద్రస్య పత్ని గ్రహితే క్షణ అదుష్టా దుష్టభావాభి భక్షితా సా భవిష్యతి. ఈ రావణాసురుడు యొక్క స్త్రీలలో లోకోత్తర సౌందర్యం కలిగిన వాళ్ళు, దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ అందమైన కన్నులు కలిగినటువంటి ఈ సీతాదేవిని కానీ ఎవరికి వారు ముక్కలు చేసుకుని తినేశారా? ఒక మనిషి యొక్క భావాలు ఎన్ని రకాలుగా మారతాయి చూసారా ఒక క్షణంలో. సంపూర్ణ చంద్ర ప్రతిమం వక్రం పంచత్వం కృపణాగత. ఇంకా సంపూర్ణమైనటువంటి చంద్రబింబంలా ఉండేటువంటి ఆమె, అలాగే తామర్రేకుల లాంటి కళ్ళు కలిగినటువంటి ఆమె, ఆరాముణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఉండేటువంటి ఆమె, ఆ ధ్యానం చేస్తూ 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 తాను ప్రాణాలు వదిలేసిందా? హా రామ లక్ష్మణత్యేవం హాయోధ్యే చేతి మైథిలి విలప్య బహువైదేహి న్యస్తదేహా భవిష్యతి. హా రామ, హా లక్ష్మణ, హా అయోధ్య అనుకుంటూ తలచి తలచి కృంగి కృషించి మరణించిందా? అథవా నిహితామన్యే రావణస్య నివేశనే నూలం లాలప్యతే సీత పంజరస్తేవ శారికా. ఈ రావణలంకలో, ఈ రావణాంతఃపురంలో ఎక్కడన్నా ఆమె ఒక చోట ఎవరికీ తెలియకుండా బంధించబడి ఉందా?
జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమా కథం ఉత్పలపత్రాక్షి రావణస్య వశం వ్రజేత్. ఆ జనకుని యొక్క కూతురు, దశరథ మహారాజు యొక్క కోడలు, రామచంద్రమూర్తి వారి యొక్క భార్య అయినటువంటి ఆ సీత రావణాసురుడికి వశివంగడం అన్నమాట మాత్రం జరగదు. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియ భార్యస్య న నివేదయుతం క్షమం. అందువల్ల సీతాదేవి ఉందా లేక లేదా, ఏ కారణం వలన ఆవిడ చంపబడిందా, ఆవిడే నష్టపోయిందా, ఇలాంటి మాటలు రాముడికి చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ మాటలు ఏమన్నా వింటే రాముడు ప్రాణాలతో ఉండడు అనుకున్నాడు. మరి నివేద్యమానే దోషస్యాత్ అనివేదనే కథం ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే. చెప్తే ఒకటంట, చెప్పకపోతే మరి ఒకటంట. మరి ఇలాగా నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు ఆయన. చెప్పాలా చెప్పకూడదా అని. అస్మిన్నేవ గతే కార్యే ప్రాప్తకాలం క్షమంచ కిం భవేరితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్. దాంతో మళ్ళా దీర్ఘాలోచనలో పడ్డాడు ఆయన. ఏం చెయ్యాలి ఇక మీదట, ఏం చెయ్యాలి నేను? ఇది సీతాం అదృష్టాహం వానరేంద్ర పురీమిత గమిష్యామి తత్కో మే పురుషార్థో భవిష్యతి. అలాగా ఈ సీతాదేవిని చూడకుండా నేను కిష్కింధా నగరానికి వెళ్తే దానివల్ల ఏం ఒరిగినట్లు? నాకు ఇన్ని కబుర్లు చెప్పానే బయలుదేరేటప్పుడు, ఆ కబుర్లు చెప్పినటువంటి నేను ఊరికే వెళ్తే ఉపయోగం ఏంటి? మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయా సా రాక్షసానాం చ దర్శనం. ఈ సముద్రాన్ని దాటడం, లంకలో ప్రవేశించడం, ఈ రాక్షసుల యొక్క అన్ని చోట్లని కూడా నేను వెతకడం, ఇవన్నీ కూడా వృధా అయిపోయినట్లేనా? కిమ్మాం భక్షతి సుగ్రీవో హరయోవా సమాగతా కిష్కింధా సమృప్తాప్తం తవ్వా దశరథాత్మజౌ. ఇంకా నేను అక్కడికి వెళ్తే సుగ్రీవుడేమంటాడు, అక్కడ వానర వీరులు ఏమంటారు, అసలు అన్నింటికన్నా ముందు ఆ అన్నదమ్ములిద్దరూ కూడా ఏమనుకుంటారు నన్ను చూసి? గత్వా వేదికాపుస్తం వక్ష్యామి పరమ ప్రియం న దృష్టేతి మయా సీత తరత్యక్ష జీవితం. సరే, ఏదో రకంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సీతాదేవి నాకు కనబడలేదు అన్న మాట నేను చెప్పి, వెంటనే రాముడు ఆ మాట విన్న మరుక్షణం ప్రాణాలని వదిలేస్తాడు. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణమింద్రియతాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సన భవిష్యతి తంతు ప్రత్యగరం దృష్ట్వా పంచత్వగతమానసం వృషానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణ. ఎప్పుడైతే రాముడు ప్రాణాలు వదిలాడు, ఆయన కోసమే జీవిస్తూ ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతంచి మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. ఈ విషయం భరతుడు తెలిస్తే భరతుడు ప్రాణం వదిలేస్తాడు. ఎప్పుడైతే భరతుడు ప్రాణం వదిలాడో అతని పక్కనే ఉన్నటువంటి శత్రుఘ్నుడు కూడా ప్రాణం వదిలేస్తాడు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాథ నభవిష్యంతి మాతరః కౌసల్యాచ సుమిత్రాచ కైకేయీచ న సంశయ. ఎప్పుడైతే పిల్లలందరూ కూడా ప్రాణాలతో లేరని తెలిసిందో ఆ ముగ్గురు తల్లులు కూడా క్షణంలో ప్రాణం వదిలేస్తారు. ఈయన ఆలోచన చూసారా ఎలా ఉన్నాయో? అంటే మనం పాజిటివ్ యాప్టిట్యూడ్ అంటారు. ఇది ఎప్పుడైతే మనకు పోయిందో వేరేవాడు ఎవడు మనల్ని నాశనం చేయక్కర్లేదు, మనకి మనమే నాశనం చేసుకుంటాం. కృతజ్ఞ సత్సందస్య సుగ్రీవ ప్రవారిభ రామం తథాగతం దృష్ట్వా తదత్యక్షై జీవితం. ఎప్పుడైతే రాముడు మరణించాడో ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసినటువంటి సుగ్రీవుడు మరణిస్తాడు. దుర్మనా విహితాదీనా నిరానందా తపస్విని పీడితా భర్తృశోకేన రుమాత్యక్షై జీవితం. ఎప్పుడైతే భర్త పోయాడో సుగ్రీవుడి భార్య అయినటువంటి రుమ కూడా ప్రాణాలు వదిలేస్తుంది. ఆలోచన చూసారా ఎక్కడికి వెళ్ళిపోయిందో? వారి జయనత దుఃఖేన పీడితా శోకదర్శిత పంచత్వం చ గతేరాగ్ని తారాపి న భవిష్యతి. వారి పోవడమే సగం చనిపోయినట్టయింది తారాదేవికి. ఈ సుగ్రీవుడు కూడా చనిపోతే పూర్తిగా ఆవిడ ఒంటరైపోతుంది, ఆవిడ కూడా మరణిస్తుంది. మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారోప్యగతస్మాత్ ధారయిష్యతి జీవితం.
అసలే తల్లిదండ్రులు పోయి ఆ తర్వాత బాబాయ్ కూడా పోయినటువంటి ఈ అంగదుడు తాను మాత్రం ప్రాణాలతో ఉంటాడా? అతడు ప్రాణాలు వదిలేస్తాడు. భర్తృజన దుఃఖేన హేభూతో వనవకస శిరామ్య అభిన్యస్యంతి తలైర్ముష్టిభిరేవచ. ఆ తర్వాత మిగిలినటువంటి వానర వీరులందరూ కూడా తలలు నేలకేసి కొట్టుకుని చనిపోతారు. సుగ్రీవుడు పోయినందుకు గుండెలు బాదుకుని చనిపోతారు. స్వాంతేనానుప్రదానైన మానేన యశస్విన లాలిత కపిరాజేన ప్రాణాం త్యక్షంతి వానరాః. అందువల్ల సుగ్రీవుడు మరణిస్తే మొత్తం వానర జాతి అంతా కూడా మరణిస్తుంది. న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడాం అనుభవిష్యంతి సమేచ్ఛ కపిగుంజరాః. ఇంకా ఈ వానర వీరులందరూ కూడా ఏమాత్రం ఆనందాన్ని అనుభవింపజాలరు సుగ్రీవుడు చనిపోతే. తాపసో వా భవిష్యంతి నయతో వృక్షమాలికః నేత ప్రతిగమిష్యామి తాం అదృష్ట్వా క్షణాం. అందువల్ల నేను క్షమించాలి. 35వ శ్లోకం. సపుత్రధారా సామాత్య భ్రతృవసన పీడిత శైలాగ్రేభ్య పదిష్యంతి సమేషు విషమేషు చ. ఇంకా వానరులందరూ కూడా అతని యొక్క స్థితిగతులు ఏదైతే ఉన్నాయో, అంటే సుగ్రీవుడు చనిపోతే వానరవీరులందరూ కూడా తమ యొక్క భార్యలతో సహా మరణిస్తారు. విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వరణస్య వా ఉపవాసం అథో శస్త్రం ప్రతిరిష్యంతి వానరాః. రకరకాల అవకాశాలు చూసుకుని, అంటే కత్తులతో గుచ్చుకున్న వాళ్ళొకళ్ళు, కొండల నుంచి దూకేసిన వాళ్ళొకళ్ళు, సముద్రంలో పడిపోయిన వాళ్ళొకళ్ళు, ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రాణాలు వదిలేస్తారు. ఘోరం ఆరోదనం మన్యే గతేమై భవిష్యతి ఇక్ష్వాకుల నాశశ్చయ వనౌకసాం. అందువల్ల నేను ఇక్కడి నుంచి వెళ్తే ఇక్ష్వాకు కులం అంతా కూడా నశించిపోతుంది నేను చెప్పిన మాటలకి. అలాగే వనాల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా నశిస్తారు. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః నచ సక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. అందువల్ల సీతాదేవి లేకుండా నేను ఈ లంకానగరం నుంచి వెనక్కి వెళ్తే ఉపయోగం లేదు. హస్తాదానో ముఖాదానో నేతో వృక్షమాలికః వానప్రస్థో భవిష్యామి రదృష్ట్వా జనకాత్మజాం సాగరానుపజేతే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధం మరణీసుతం. అందువల్ల ఇక్కడే ఉంటూ ఏమన్నా 4 ఆకులు తింటూ బతికేస్తాను, అలాగే ఏమన్నా నీళ్లు తాగుతూ బతికేస్తాను. అలాగే ఇక్కడ రకరకాలైనటువంటి పళ్ళు ఫలాలు ఉన్నాయి, ఈ పళ్ళు ఫలాలు తింటూ బతికేస్తాను. అలాగే ఏదైనా పొలలు ఏరుకుని, విరిగిపోయిన పొలలు, ఎండిపోయిన పొలలు ఏరుకుని దాని మీద అగ్ని రాజేసుకుని దాని మీద కూర్చుని మరణిస్తాను. ఉపవిష్టస్య వా సమ్యం విన్నం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసా స్వ్యాపదాని చ. ఇంకా ఇలాగే నా ప్రాణాన్ని కూచుని చెట్టుకు ఆనుకుని వదిలేస్తాను. అలా క్రమక్రమంగా తిండి తినకపోతే ఏమవుతుంది? శరీరం కృషించిపోతుంది, ప్రాణం పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కుక్కలకు కానీ నక్కలకు కానీ కనీసం ఆహారంగానన్నా ఈ హనుమంతుడు ఉపయోగపడతాడు. ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితిమేపతి సమ్యగాప ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకీ. మహానుభావులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే గొప్పగా చనిపోవడం, అలా నదిలో కానీ సముద్రంలో కానీ నడుచుకుంటూ వెళ్ళిపోవడం, బయటపడడానికి ప్రయత్నం చేయకూడదు. మునిగిపోతే మునిగిపోవడం, ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతే ప్రాణం వదిలేయడం. ఇది మహర్షులు చెప్పినటువంటి గొప్ప చావు. అలాగన్నా చేస్తాను. సుజాత మూఢాశుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్నా చిరరాత్రియం మమ సీతాం అపశ్యతః. అసలు నా జీవితంలోనే అత్యంత దారుణమైనటువంటి రాత్రి ఇది. ఎందుకని? సీతాదేవిని వెతకగా ఎక్కడ కనబడకపోవడం అనేది నా జీవితంలోనే దారుణమైనటువంటి రాత్రి అని స్వామివారు అనుకున్నారు. ఇంకా తదనంతరం ఏం చెప్తారో మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.